స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి భక్తులకి సంధ్యాధర్మ సంధ్యాలు ఎన్నో రకాలైనటువంటి సంధ్యాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రముఖమైనటువంటి సందేహం ఏంటంటే, ఒకానొక సందర్భంలో మాలధారణ వేసుకున్నటువంటి స్వామి, గురుస్వామి నేను పెదపాదం నడవలేను, అలుదకొండ, కరిమలకొండ, మరి ఇంజిపారమలే అనేక రకమైనటువంటి భారీ ఎత్తున వంటి కొండలన్నీ కూడా ఎక్కలేను, కాబట్టి నేను పంబా నుంచి స్వామిని చూసుకోవచ్చా? ధారాళంగా చూసుకోవచ్చు. స్వామి రావద్దని ఎప్పుడు ఎవరితో ఏం చెప్పలేదు. ధారాళంగా పంబ నుంచి రండి, పంబలో స్నానం చేయండి. మరి ఇదొకడు కొంతమంది క్వశ్చన్ వేశారు, స్వామిని అయ్యప్ప స్వామి తిరిగి వచ్చి పంబలో స్నానం చేస్తే మేము చేసుకున్నామంటే పుణ్యం పోతుందా? పుణ్యం పోతుందా అంటే ఒక ఇది పోతుందండి. ఎప్పుడైనా కూడా చూడండి అమ్మ, నీళ్ళకు దోషం లేదు. స్నానం ఆచరించేటప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కూడా మీరు దానికి 360 రోజులు కూడా స్నానం చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. శబరిమలకు 10 సార్లు పోయి వచ్చినా కూడా స్నానం చేయండి, వెళ్ళేటప్పుడు స్నానం చేయండి, దానికి దోషం లేదు. పంబ మహాపవిత్రమైనటువంటి గంగ, దక్షిణ భారత గంగ. ఆ స్వామికి వయసు మీద పడిపోయింది, స్వామి కూడా నడవలేని పరిస్థితి ఉంటే, మీకు నడవలేని పరిస్థితి ఉన్నా మీరు డోలీలో కూడా పోవచ్చు. స్వామికి ఖండించారు. మీకు కాలు నొప్పి ఉంది, కాలుకు స్టెప్పిక్ అయింది, దానికి రాళ్ళు గుచ్చుకున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది, చాలా లావుగా ఉన్నారు, చాలా శ్రమ పడుతున్నారు, అవస్థ పడుతున్నారు, స్వామిని చూడాలని మనసారా మీరు కొట్టుకుంటుంది, అయినప్పటికీ కూడా మీరు కొండ ఎక్కలేకపోతున్నారంటే కూడా డోలీలో వెళ్ళవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే స్వామికి మీ శ్రమ తెలుసు, మీ బాధ తెలుసు. కావాలని మీరు ఆ మంచి ఆరోగ్యవంతులుగా ఉండి మాత్రం డోలీలో పోకూడదు, అది మహాపాపం. మీరు బాగా ఆరోగ్యంగా ఉండి పుష్టిగా 3 పూటలు తిని మరి గట్టిగా ఉండి మీరు మాత్రం డోలీలో పోయారా, తిరిగి మీకుండే ఉన్నవంటి శాస్త్రం మీకు ఉంటుంది. ఆ తప్పు మనతో మీరు చేయకండి, చాలా తప్పది. మీ ఆరోగ్యంగా మీరు కాపాడుకోండి, భక్తి దగ్గర పెట్టండి, మీ శరీరాన్ని కూడా కాపాడుకోండి. కాబట్టి స్వామివారి సన్నిధానానికి వెళ్ళండి, చెల్లి స్వామి చక్కగా ఈ ఇబ్బంది ఉందని చెప్పి స్వామివారికి చెప్పుకోండి. వచ్చే సంవత్సరం మీకు ఆ ఇబ్బంది తొలగిస్తారు, మీరే నడుచుకొని కొండపైకి ఎక్కుతారు. ఇది ఎంతోమందికి మహిమలైనాయండి, ఎంతోమందికి నిజరూపం అయిపోయింది. కన్ను లేని వారికి కన్ను వచ్చాయి, మాట రాని వాళ్ళకి మాటలు వచ్చాయి, నడవలేని వారు కూడా నడిచొచ్చారు, పిల్లని కాని వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఎంతో మహిమలు చూపించేటువంటి స్వామి. ఏ తంత్రం లేదు, ఏ మంత్రం లేదు, ఏ యంత్రం లేదు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణమే ఒకటి తంత్రం, స్వామియే శరణమయ్యప్ప అన్నదే ఒక మంత్రం, స్వామియే శరణమయ్యప్ప అన్నదే ఒక మహాయజ్ఞం. దీనికి మించిన వంటిది తత్వం ఏది లేదు. కాబట్టి మీకు అనారోగ్యంగా ఉన్నారు, మేము నడవలేకపోతున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది, కాబట్టి మీరు డోలీలో వెళ్ళండి. వయసు మీద పడిపోయి ఉంది, వెళ్ళండి. కానీ మీరు ఉత్త వయసులో ఉండి ఆరోగ్యంగా ఉండి కూడా మీరు డోలీలో వెళ్ళడం అనేది మహాపాపం, వెళ్ళకూడదు కూడా. స్వామివారి ఒక పుణ్య పుంగావనం, ఈ పుణ్య పుంగావనంలో స్వామి నడమాడుతూ ఉంటారు. అక్కడ ఈ పుంగావనం ఏంటంటే స్వామి ఎక్కడైతే కూడా నడమాడుతారో క్షేత్రాలన్నీ కూడాను స్వామి పుంగావనం అంటారు. కాబట్టి ఈ పుంగావనంలో మీ పాద స్పర్శ పడాలి. ఆ మల మీద పడితేనే మీ యొక్క దేహంలో ఉన్నటువంటి సకల దోషం పోతుంది, సకల దరిద్రం పోతుంది, సకల దరిద్ర బుద్ధి పోతుంది. ఆ స్వామిని ఆ సన్నిధికి చేరేటప్పుడు కూడా మహాయోగదాయకం రావటం అనేది జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప.